పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీకు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది, గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అందరికీ గోంగూర పచ్చడి విధానం తెలుస్తుంది, కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు కదా, అలాగే మేము ఎలా చేస్తామో మీరు చూడండి. గోంగూర 4 కట్టలు తీసుకున్నాను. ఈ గోంగూరను ఒలుచుకుంటూ నేను మీతో సరదాగా 4 మాటలు మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు మనకు మొన్నటి సోమవారం నుండి మార్గశిర మాసం ప్రారంభమైంది కదా. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మార్గశిర మాసం అంటేనే కృష్ణుడనని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు గీతలో. స్వామివారి దేవేరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవిది కూడా ఈ మార్గశిర మాసంలో వైజాగ్ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు కనక మహాలక్ష్మిని. విశాఖపట్నం బురుజుపేటలో స్వయంభూగా వెలసిన కనక మహాలక్ష్మిని ఈ మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలను ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎక్కడెక్కడి నుండో వచ్చి కొలుచుకుంటారు. 6వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము పంచమి చాలా విశేషముగైన రోజు. ఆ రోజు శుక్రవారము 6వ తేదీన. మరుసటి రోజు శనివారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. సంతానకారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహ దోషాలున్న సంతాన సమస్యలతో బాధపడేవారు ఈ రోజున షష్ఠి రోజున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించిన స్వామివారికి కళ్యాణము చేయించిన వాళ్ళ అభిష్టాలన్నీ నెరవేర్చే దేవుడు సుబ్రహ్మణ్యుడు. 11వ తేదీన ఏకాదశి గీతా జయంతి. ఎంతో పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి గీతా జయంతి. ఇకపోతే 15వ తారీఖున దత్తాత్రేయ స్వామి జయంతి. ఇక నేను ఈ గోంగూర పచ్చడి విషయం గురించి చెప్తాను మీకు. గోంగూరను శుభ్రంగా ఒలుచుకొని శుభ్రంగా ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఎండలో బట్ట మీద ఆరబెట్టాలి. అప్పుడు ఆకులో ఉన్న తడంతా ఆరిపోతుంది. తర్వాత పచ్చడికి ఎండుమిరపకాయలు, బాగా కారంగా ఉన్న ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. నేను ధనియాల క్లిప్పింగ్ ఇక్కడ చూపించలేదు, వేశాను ధనియాలు. ఇవన్నీ తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ గోంగూర అంతా చూడండి, తడంతా ఆరిపోయింది. అలా బౌల్లోకి తీసుకున్నాను. గోంగూర పచ్చడిని మన ఆంధ్రామాత గోంగూర అని అంటారు. ఏ పెళ్ళిళ్ళల్లో అయినా కూడా గోంగూర పచ్చడి తప్పనిసరిగా ఉంటుంది. అందరూ ఇష్టపడే తినే పచ్చడి ఈ గోంగూర పచ్చడి, ఆంధ్రామాత గోంగూర. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలి పెట్టి తగినంత నూనె పోసుకొని, కావాలంటే ఎక్కువే వేసుకోవచ్చు, ఎవరిష్టం వారిది. నూనెలో ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. నూనె బాగా వేడెక్కాక ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత బాగా చిటపట్లాడాక ఇవన్నీ మనం మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకొని ఇంకొద్దిగా నూనె వేసుకొని గోంగూరను వేయించుకోవాలి. నేను వెల్లుల్లిపాయను కూడా వేసేసాను ముందే డైరెక్ట్గా, అందుకని వాటిని తీసివేస్తున్నాను. తర్వాత మిక్సీలో పచ్చివే వేసుకోవాలి. వెల్లుల్లి అదిగో తీసేసాను పక్కకి. ఇదిగోండి, బాగా మిరపకాయలు బాగా ఎర్రగా వేగినాయి. తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి. బాగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా నలిగాక మెత్తగా అయ్యాక అప్పుడు వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఇదిగోండి గోంగూర వేయించుకోవాలి. గోంగూరని రకరకాలుగా చేస్తారు, కానీ నేను ఇక్కడ వెల్లుల్లిపాయ మాత్రమే వేశాను. కొంతమంది
ఉల్లిపాయ కూడా వేసి దంచుతారు. కొద్దిగా ఆకు పుల్లదనం తక్కువగా ఉంది కాబట్టి పులుపు తక్కువ ఉంటుందని కొద్దిగా చింతపండు కూడా వేసి వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు గోంగూరలో వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతుందని చెప్పి గోంగూరలో ఉప్పు వేస్తున్నాను తగినంత. ఇదిగోండి బాగా ఆకు దగ్గరికి వచ్చేసింది, మగ్గిపోయింది. ఇందాక ధనియాల క్లిప్పింగ్ చూపించలేదన్నాను కదా, అదిగోండి ఇప్పుడు కొద్దిగా నూనె వేసి ధనియాలు వేసి వేయించుతున్నాను. ఈ గోంగూర పచ్చడిలో ధనియాలు వేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఆ ధనియాలు కూడా వేయించినవి ఆ మిక్సీలో వేసేసాను. తర్వాత గోంగూర కూడా వేసి మిక్సీ పట్టాను మెత్తగా. ఇంకా తిరగమాత వేసుకోవటమే. అదిగోండి గోంగూరను వేస్తున్నాను. మిక్సీ పట్టాను పచ్చడి. ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను. తిరగమాతలో నూనె, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసాను. తర్వాత ఈ పచ్చడిని దాంట్లో వేసేస్తాను. గోంగూర వేయించిన బాణలిలోనే తిరగమాత కూడా వేశాను. ఆ తెల్లదంతా ఉప్పు మరక అలా ఉంది బాణలికి. ఉప్పేసి వేయించాం కదా గోంగూర, అందువల్ల తెల్లగా ఉంది బాణలి. తిరగమాతలో ఈ గోంగూరను కొద్దిసేపు అటు ఇటు తిప్పితే ఆ తిరగమాత అంతా పడుతుంది పచ్చడికి. అప్పుడు ఇంకా అధికమైన రుచిని ఇస్తుంది గోంగూర పచ్చడి. ఇదిగోండి గుమగుమలాడే గోంగూర పచ్చడి, ఆంధ్రమాత గోంగూర పచ్చడి రెడీ అయింది. మార్గశిర మాసంలో వచ్చే అన్ని పండుగలతో పాటుగా ఈరోజు గోంగూర పచ్చడి కూడా తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.